హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ ప్లానర్ రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే మా. ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నాను. సో ఫినాన్షియల్ అనాలిసిస్ ప్లానింగ్ ఓన్లీ ఫినాన్షియల్ సేవింగ్స్ మీదనా, ఎన్ని స్టాక్ మార్కెటింగ్ మీద కూడా మీకు ఐడియా ఉందా? ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేసరికి ఫైనాన్షియల్ ప్లానింగ్ లోని ఏంటంటే మనకి ఒకటి లైఫ్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ మేము ఇస్తాము. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక అర్నింగ్ పర్సన్ కి వాళ్ళకి చాలా గోల్స్ ఉంటాయి. వాళ్ళకి రిటైర్మెంట్ అని, వాళ్ళ చైల్డ్కి ఎడ్యుకేషన్, లేకపోతే వాళ్ళ పిల్లలకి మ్యారేజెస్, ఇవన్నీ కూడా వాటి కోసం అనేసి నేను ప్లాన్ ఇచ్చేస్తాను. మీకు ఇంత 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 మీకు ఇన్వెస్ట్ చేయండి అని. బట్ అనుకోకుండా ఆ పర్సన్ కి ఏదైనా అయ్యిందంటే అప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి, ఫ్యామిలీది. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఈజ్ టు ప్రొటెక్ట్ దట్ పర్సన్. ఆ పర్సన్ ని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఆయనది ఎంత అయితే లయబిలిటీస్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఓకే. సో ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నది అంటే పర్సన్ హెల్తీగా మంచిగా ఉన్నారంటే నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఏదైనా ఆ పర్సన్ అయింది అంటే అక్కడి నుంచి వచ్చే ఏదైతే అమౌంట్ ఉన్నారో దాంతో ఈ ఫ్యామిలీవి ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో అవి కంప్లీట్ అవుతాయి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మేము హెల్తీగా ఉన్నాం, మేము బాగున్నాం, మాకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ వద్దు అంటారు. కానీ ఎప్పుడు ఏమొస్తుందో మనకు తెలియదు. హెల్త్ ఇన్సూరెన్స్ లో ఇప్పుడు చాలా వైరల్ ఫీవర్లే నడుస్తున్నాయి. రోజు కూడా అందరికి ప్లేట్లెట్స్ కావాలి, కొత్త వైరస్ వస్తుంది. అండ్ హాస్పిటల్ బిల్స్ మనకు తెలుసు. సో ఈ హాస్పిటల్ బిల్స్ కట్టాలి అంటే లక్షలు ఉండాలి పెట్టాలి. కానీ అదే వాళ్ళ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నారంటే కొన్ని వేలు ఖర్చు పెడితే వాళ్ళకి ఒక 25-30 లక్షలది, 50 లక్షలది మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వాళ్ళకి ఇవ్వచ్చు. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. లేకపోతే ఏం చేస్తారు, నా రిటైర్మెంట్ నుంచి తీసా, బాబు ఎడ్యుకేషన్ దాంట్లో నుంచి, ఇప్పుడు బాబుకి ఇంకా టైం ఉంది కదా, పాపకి పెళ్లికి టైం ఉంది కదా అనేసి ఇప్పుడు ఆ అమౌంట్ నుంచి వాళ్ళు తీసి హాస్పిటల్ బిల్స్ పే చేసుకుంటారు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ లోని ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్. ఇవన్నీ కూడా కాకుండా మనకి పర్సనల్ యాక్సిడెంట్ కూడా ఉంటుంది. పర్సనల్ యాక్సిడెంట్ అంటే చూడండి, ఇప్పుడు అంతా మనం ప్రైవేట్ వర్క్, సెల్ఫ్ ఎంప్లాయీస్. ఓకే, మనం బయటికి వెళ్తాము. తెలంగాణలో ఈ వర్షాలు అవి పడ్డాయి అంటే గోతులు అవి ఉంటాయి. నేను 2-వీలర్ లో వెళ్తున్నాను, వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు అయితే బాగుంటుంది, వచ్చేసే టైంకి వర్షం పడి పెద్ద పెద్ద గోతులు ఉంటాయి. అక్కడ ఎక్కడైనా నేను పడి నాది ఏ కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యిందంటే నేను ఒక 6 నెలల దాకా నేను మంచం మీద ఉండాలి. నేను మంచం మీద ఉన్నాను అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, బతికే ఉన్నాను కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు. కానీ ఫ్రాక్చర్ అయ్యింది, హాస్పిటల్కి వెళ్తాను, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నాకు ట్రీట్మెంట్ అయిపోతుంది. బట్ జస్ట్ బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్, సో నాకు అర్నింగ్ ఉండదు కదా. నాకు అర్నింగ్ లేదంటే అప్పుడు పర్సనల్ యాక్సిడెంట్ లో ఏంటి ఉంటుందంటే మనం ఎంతైతే మనం పాలసీ తీసుకుంటామో దాన్ని వీక్లీ కంపన్సేషన్ అనేసి ఉంటుంది. నేను బయటికి వెళ్ళి వర్క్ చేయకపోయినా కూడా నాకు కొన్ని వీక్స్ దాకా నాకు ఎవ్రీ వీక్ నాకు అమౌంట్ వస్తుంది, విచ్ విల్ కంపన్సేట్ మై మంత్లీ ఇన్కమ్. సో ఆ ఫీచర్ ఎవరికి కూడా తెలియదు. దాని ప్రీమియం కూడా 10,000 to 12,000 ఉంటుంది, అప్ టు 1 CR. ఓకే, సో నాట్ ఈవెన్ 1,000 rupees పర్ మంత్. అది అయింది అనుకోండి, సో వాళ్ళకి పర్సనల్ యాక్సిడెంట్ ఒకవేళ ఏ యాక్సిడెంట్ అయినా అయ్యి వాళ్ళు వర్క్ చేయకపోతే వాళ్ళకి సేఫ్ గా ఉంటారు కదా. ఈ 3 ఇచ్చాక అప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళది రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎలాగున్నది. కొంతమంది నాకు తక్కువ వచ్చినా బెంగలేదు, నా మనీ నాకు సెక్యూర్ ఉండాలి అంటే ఓకే, తక్కువ వచ్చే ఆప్షన్స్ లోనే పెడతాను. ఓకే, మీకు 6% మామూలుగా అయితే నేను మీకు 12 to 15% వచ్చే ప్రొడక్ట్స్ కూడా నేను మీకు గైడ్ చేస్తాను. కానీ మీరు వద్దంటున్నారు కదా, అయితే 6% దాంట్లోనే మీరు ఇన్వెస్ట్ చేయండి. బట్ 6% వచ్చే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే హ్యూజ్ అమౌంట్ పెట్టాలి. రైట్, టైం అయితే అంతే ఉన్నది, బట్ మీకు హ్యూజ్ అమౌంట్ మీద పెట్టవలసి వస్తుంది. చాయిస్ మీది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ నుంచి నేను వైజాగ్ వెళ్ళాలి అంటే నేను గోదావరి ట్రైన్ లో కూర్చోనాను అంటే గోదావరి ట్రైన్ లో ఇప్పుడు స్లీపర్ లో ఉన్న వాళ్ళకి సేమ్ టైం పడుతుంది, ఏసీలో ఉన్న వాళ్ళకి సేమ్ ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రీమియం ఇచ్చేది ఎక్కువ. సో ఇట్ డిపెండ్స్ కి మీరు
ఎక్కువ అంటే తక్కువ ప్రీమియం ఇచ్చి హై రిటర్న్స్ తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే హై ప్రీమియం ఇచ్చి లో రిటర్న్స్ returns తీసుకోవాలి? తీసుకోవాలి. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ వాళ్ళ మీద వదిలేస్తాం అనమాట. ఓకే. దాంట్లోని ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఈ బ్యాంక్స్ లో అవి పెడతారా, మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారా, డైరెక్ట్ స్టాక్స్ అన్నది నేను గైడ్ చెయ్యను. ఓకే. ఎందుకంటే ఈ స్టాక్స్ అంటే అప్ అండ్ డౌన్ అవుతుంది. నాకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఆల్సో యాక్ట్ లైక్ స్టాక్స్. ఓకే. స్టాక్స్ లో ఏంటంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఒక కంపెనీకి నేను తీసుకుంటాను. ఆ కంపెనీ నాకు ఫ్యూచర్ లో ఎలాగ రిటర్న్స్ ఇస్తుంది, ఏమవుతుందో నాకు తెలియదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్, ఇందులోని నాకు 25 to 30 ఫండ్స్ ఉంటాయి. ఓకే. ఆ స్టాక్స్ తీసుకుంటారు. అండ్ ఆ స్టాక్స్ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఉంటారు దానికి. ఫండ్ మేనేజర్ ఏంటంటే ఇదంతా కూడా మేనేజ్ చేస్తారు. సో నాది ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ నాకు సేఫ్ గా ఉంటుంది. ఒకవేళ నేను మ్యూచువల్ ఫండ్ లో పెట్టానంటేను, సో మీరు స్టాక్ కొనుక్కోవాలన్నప్పుడు మీకు ఏ స్టాక్ కొనుక్కోవాలో ఆ స్టాక్ అయితే ఏ ఫండ్ లో మ్యూచువల్ ఫండ్ లో ఉందో ఆ ఫండే నేను మీకు గైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఒక 10,000 రూపాయలు ఉంది ఒక స్టాక్ కాస్ట్. 10,000 రూపాయలు నేను పెట్టి నేను కొనుక్కోలేను. బట్ నేను ఒక 1,000 రూపాయలు పెట్టుకొని ఒక ఎస్ఐపి పెడితే నాకు ఆ స్టాక్ ఇందులో ఉంటుంది. కానీ చాలా మంది సేవింగ్స్ అనేసరికి లేదు అంటే దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఎంతో మంది స్టాక్ మార్కెటింగ్ లోకి వెళ్తున్నారు, లాస్ అవుతున్నారు, బట్ అయినా మళ్ళీ దాంట్లోకి వెళ్తున్నారు. సో అసలు దీనికి సంబంధించి కొన్ని కోర్సెస్ కూడా రావడం జరిగాయి. పర్టికులర్ గా అసలు స్టాక్ మార్కెట్ మనకి A to Z తెలియాలి అని అంటే ఎన్ని నెలల కోర్సెస్ తీసుకోవాలంటారు? ఇది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాలి మార్కెట్ లో బోల్డ్ స్టాక్స్ ఉంటాయి, బోల్డ్ కంపెనీలు ఉన్నాయి, బట్ ఎన్ని లిస్టెడ్ ఉన్నాయి. ఆ లిస్టెడ్ కంపెనీస్ లో కూడా వాటివి కూడా మొత్తం హిస్టరీ చూడాలి. అవగాహన చేసుకోవాలంటే ఎంత రిటర్న్స్ వస్తుంది, అవి ఎటువంటివైనా కాంట్రవర్సీస్ లో ఉన్నాయా, వాళ్ళకి ఇండియాలో తప్ప అవుట్ సైడ్ కంట్రీస్ లో ఎంత వాళ్ళది స్టేక్ ఉన్నది. ఓకే. అండ్ దట్ కూడా ఇప్పుడు మనం మార్కెట్ లో పెడతామంటే మార్కెట్ ట్రెండ్ ని బట్టి. అవును. ఓకే. ఇప్పుడు నేను పువ్వులు బిజినెస్ చేస్తున్నాను. ఓకే. పువ్వులు బిజినెస్ చేస్తున్నానంటే పువ్వుల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఉంటాయి కొన్ని మనం ఏంటంటే ఈ దేవుళ్ళ దగ్గర అది మనం పెట్టే పువ్వులు వేరేగా ఉంటాయి. నేనేమో బుకేస్ అవి చేసి లేకపోతే ఫంక్షన్ హాల్లో డెకరేషన్ కి పెట్టేది వేరే ఉంటుంది. సో నేనేమో పువ్వుల్ని తీసుకొని బుకేస్ ని తీసుకొని ఏదైనా గుడి దగ్గర నిల్చొని అమ్మేనంటే అవి అమ్మకం అవుతాయి. ఓకే. విడి పువ్వులన్నీ తీసుకున్నానంటే నాకు గుడి దగ్గర వచ్చిన వాళ్ళు తీసుకుని వెళ్తారు. సేమ్ స్టాక్స్ కూడా, స్టాక్ మార్కెట్ కూడా అలాగే. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ ని బట్టి మనం మార్కెట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ స్టాక్ లో పెడితే నాకు ఎక్కువ వెళ్తుంది. అండ్ ఎప్పుడు కూడా పై దానికి కాదు, ఫ్యూచర్ ని బేస్ చేసుకొని మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఇవాళ పొద్దున టమాటాలు కాదు, పొద్దున కొనుక్కొని ఇవాళ అమ్మలేదంటే అది పట్టుకి పాడైపోతాయి అండి. స్టాక్స్ ఏవైనా మీరు తీసుకొని హోల్డ్ చేయాలంటే లాంగ్ టర్మ్ కోసం చేయాలి. చాలా మంది ఉన్నారండి, చాలా కేసెస్ ఎలా ఉన్నాయంటే మేము వాళ్ళ దగ్గర ఈ బాండ్స్, ఫిజికల్ బాండ్స్ ఉండేవి, చాలా తక్కువలో కొన్నారు. కొనేసి వాళ్ళు మర్చిపోయారు కూడా, కొన్న వాళ్ళు లేదు కూడా. వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా ఈ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏవో ఒక బాండ్స్ ఏవో బయట పడతాయి. బయట పడినప్పుడు వాళ్ళేమో అడుగుతారు. సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పనా, మాకు ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ పోయి చాలా రోజులు అయిపోయాయి. ఇవన్నీ ఇల్లు అవన్నీ ఖాళీ చేయడంలో వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి కొన్ని బాండ్స్ దొరికాయి. ఆ బాండ్ కాస్ట్ ఆ టైంలోని ఒక 3,000 రూపాయలవి కొన్నారు. 3 బాండ్స్ కనిపించాయి. ఓకే. అవి నాకు తెచ్చి ఇచ్చినప్పుడు చూసి ఆ కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి, బట్ దాని ఏంటంటే అప్పుడు ఆఫ్లైన్ లో ఉండేవి, ఇప్పుడు ఆన్లైన్ లో చెయ్యాలి. కొంచెం వర్క్ అవన్నీ పట్టింది. ఒక్కొక్క బాండ్ లోని 45 lakhs వచ్చాయి. సూపర్. 3,000 రూపీస్ తో కొన్నారు. ఓకే. అండ్ ఆ పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడ చెప్పారు, అవునమ్మా ఆయన కొన్నారు, ఆయనకి దెబ్బలాడుతూ ఉండేదని, ఎందుకంటే ఇలాంటి వాటిలో కొన్నా పిల్లలకి పనికి వస్తుంది కదా అనేసి. అండ్ వాళ్ళు చెప్తున్నారు, ఆ పిల్లలు ఎవరైతే నువ్వు చూసుకో, మాకు అక్కర్లేదు, అవి ఏమిటో మాకు తెలీదు అనేసి ఈవిడ పాపం చెప్తున్నారు, అవి చూడమ్మా ఏమైనా వస్తాయి వీటిలో అంటే వాళ్ళు పట్టించుకోలేదు. కానీ 45 lakhs మొత్తం 3 వాళ్ళకి తీసి ఇచ్చేసరికి ఇప్పుడు అందరి దగ్గరకు వస్తున్నారు. అండ్ ఇంకొక మంచి ట్విస్ట్ ఎక్కడ ఉంది చెప్పనా,
ఇప్పుడు వాళ్ళందరికీ అనుమానాలు ఏంటి వస్తున్నాయంటే అయ్యో అక్కర్లేదనేసి చిత్తకాయటాలు ఎన్నో చింపి పడేసాం కదా, అందులో ఏదైనా బాండ్స్ ఇంకా పడేసామేమో అనేసి. సో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తుంటే అది మనం నెక్స్ట్ జనరేషన్ కోసం అని చేస్తామండి. ఓకే, నేను ఇల్లు కట్టానంటే ఇవాళ నేను ఉంటున్నాను, నాతో పాటు నా పిల్లలు ఉంటారు, రేపటి రోజు కూడా ఉంటారు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నేను పొలం కొనాలన్నా, లేదా నేను ఇల్లు కొన్నాను ఎక్కడైనా, లేదా నేను గోల్డ్ కొంటున్నానంటే ఆబ్వియస్లీ ఐ విల్ డూ ఫర్ మై నెక్స్ట్ జనరేషన్. ఎగ్జాక్ట్లీ రైట్. సో మనం నెక్స్ట్ జనరేషన్ కి చేస్తామంటే మనకి వాళ్ళకి తెలియాలి కూడా మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ పెడుతున్నాం అనేది. అండ్ ఈ స్టాక్స్ కి వెళ్ళేంటే పొద్దున కొనేమో సాయంకాలం అమ్మేసాము, అదే లాస్ వచ్చింది. ఇవాళ నాకు 1000 రూపాయలు లాభం వచ్చింది, ఇవాళ నాకు 1500 రూపాయలు లాభం వచ్చింది. అలా కదా, గ్రాఫ్ కూడా యాడ్స్ వేసే వాళ్ళు ఎంత మ్యాజికల్ ఉంటుందంటే హార్ట్ బీట్ లాగా వెళ్తది. అదే అంటే ఇలా సెల్ బై నొక్కగానే అయిపోతుంది, ఖతం వచ్చేసింది, ఈ రోజు మనకి 10,000 వచ్చేసి అయిపోయింది. అలా అనుకుని మినిమం నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. బట్ ఓకే, మంచిదే, చెయ్యాలి. ఇప్పుడు మీరు మీ జాబ్ అది చేస్తున్నారు, అది చేయకపోయినా కూడా అట్లీస్ట్ మీకు రోజుకి ఒక 5-10 వేలు వచ్చింది కదా, మీరు ఒక 2000 రూపాయలు మీ లాంగ్ టర్మ్ కోసం అనేసి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టండి. ఇప్పుడు ఒక ఫార్మర్ ఉంటారండి, ఫార్మర్ ఏమో పొలంలోనే ధాన్యం వాళ్ళు బదులు వేస్తారు, వేసాక పంట వచ్చాక వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అమ్మిస్తాడు, అమ్మేసి నెక్స్ట్ ఇయర్ పంట కోసం అనేసి కొంత ఆయన విత్తనాలు అట్టే పెట్టుకుంటారు. ఒక ఫార్మర్ ఆయనకి తెలుసు, నేను ఈ బస్తా బియ్యం వేసానంటే, బస్తా ధాన్యం నేను వేసానంటే నాకు ఒక 30 బస్తాలు నాకు వస్తాయి అనేసి. సో ఆ 30 బస్తాల కోసం అనేసి ఈ ఒక బస్తాని దాచిపెట్టి ఉంచుతారు. మనం కూడా అలాగే చెయ్యాలి. ఇప్పుడు మనం వచ్చిన దాంట్లోని లాభం నుంచి మనం దాచుకొని నెక్స్ట్ మళ్ళీ మనం చేస్తుంటే ఎప్పుడైనా లాస్ వచ్చినా చేసినా నో ప్రాబ్లం. బట్ అట్లీస్ట్ ఇవాళ మనం సంపాదించింది మనకు ఒక 10-15 సంవత్సరాలు పోయాక మనకి పనికి వస్తుంది కదా. కానీ ఏమి ఉండట్లేదు, ఇవాళ వచ్చినట్టే వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. సో దట్ ఈస్ అక్కడ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. సో ఇలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే ముందు వాళ్ళు ఎవరైనా సరే కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అందుకే ఫస్ట్ ముందు కంపెనీ హిస్టరీ తెలుసుకోవాలి, ఎలాగున్నది. ఒకవేళ ఏదైనా దాంట్లో అటు ఇటు అయ్యి అది పడ్డాది అంటే మళ్ళీ మనం, అండ్ దీంట్లో ఏంటంటే హోల్డింగ్ కూడా వచ్చారు. కొంతమంది ఏంటంటే ఈ ఆప్షన్స్ అంటే అదో డిఫరెంట్ ఇవి ఉన్నాయి, తీసుకొని హోల్డ్ చేసుకొని ఏ రోజు కావాలంటే ఆ రోజు మనం అమ్ముకునేటట్టు, అంతేకాని లాస్ వచ్చినా నేను అమ్మాలి అన్నట్టుగా కాకుండా. అండ్ ఆ క్యాష్ ఫ్లో ఎంత ఉన్నది, దాని మొత్తం వెల్త్ ఎంతమంది ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు, ఇప్పుడు దాకా అట్లా ఏమీ ప్రాబ్లమ్స్ రాలేదు కదా, ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, కొనేటప్పుడు ఏది తక్కువలో వస్తుంది, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ ద పర్టికులర్ కంపెనీ, తక్కువలో వస్తుంది కదా నాకు స్టాక్స్ ఎక్కువ వస్తాయి, వితౌట్ ఎనీ అవేర్నెస్, ప్రాపర్ అవేర్నెస్. సో దానికోసం చెయ్యండి. బట్ ఫుల్గా ముందు ఇవాళ రేపు మనకి న్యూస్ పేపర్లోని గూగుల్లోని అన్నిట్లోనే వస్తున్నాయి, కంపెనీ మొత్తం మన డీటెయిల్స్ మనకు వచ్చేస్తుంది. అది కూర్చొని అనాలిసిస్ చేయాలి. మూవీ చూడాలి అంటే రివ్యూ చూసుకొని మనం మూవీ చూడడానికి వెళ్తాం కదా, మనం ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలోనే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.